హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే రెహనాస్ కిచెన్. సుబ్బు చెఫ్తో వంట. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే అలసంద వడలు. దీనికి ఓ ప్రత్యేకత ఉందండి. ఈ అలసంద వడలు చిన్న పిల్లాడు చేశాడంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు. నిజమండి. ఈ అలసంద వడలు ఈ చిన్న పిల్లాడు చిట్టి చిట్టి చేతులతో చిన్న చిన్న వడలు చాలా బాగా ఎంతో రుచికరంగా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఈ అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సుబ్బు వంట మాకేంటి తంట అని అస్సలు అనుకోవద్దండి. సూపర్గా ఉంటాయి ఈ వడలు. ఈ వడల కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి 7-8 వరకు తెల్లపాయలండి, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు అండ్ కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులోనే రాత్రంతా నానబెట్టుకున్న అలసందలు వేసుకోవాలి. చూడండి చిట్టి చిట్టి చేతులతో ఎంత క్యూట్గా చేస్తున్నాడు. చూడండి ఇలా ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా కలుపుతున్నాడో ఈ పిల్లాడు. చాలా ఫన్నీగా ఉంది కదా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఈ ఆయిల్ దగ్గర పిల్లాడిని అస్సలు రానివ్వలేదండి. వస్తానంటే పరిగెత్తించి తంతానన్నాను. దెబ్బకి భయపడిపోయాడు అంతే. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇలా వడాల ఒత్తుకోవాలండి. మధ్యలో ఇలా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ మనకు ఎక్కువగా హీట్ అవ్వాలండి, అప్పుడే వడలు బాగా కాలుతాయి. చూడండి ఈ విధంగా వడలు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మీరు మరీ గుర్తుంచుకోండి, లేకపోతే వడ విరిగిపోతుంది. మనం ఎర్ర అలసందలు తీసుకున్నాం కాబట్టి వడలు కాస్త ఎర్రగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. అదే తెల్ల అలసందలు అయితే ఇంత కలర్ వచ్చే వరకు పెట్టుకోని అవసరం లేదండి. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఒక జిల్లుడ జల్లెలో వేసుకోవాలండి. అప్పుడే ఆయిల్ మొత్తం పోతుంది. చాలా సింపుల్ అండి ఈ వడలు చేసుకోవడం. ఒక అరగంట ఓపిక పడితే చాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లాడి సైతం చూడండి ఎంత సింపుల్గా ఈ వడలు చేసేసాడు. అంతేనండి, వడలు రెడీ. అలసంద వడలు రెడీ. ఈ వడలు సుబ్బుకి ఇచ్చేద్దాం. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. తీసుకెళ్ళి వడలు ఇస్తే వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత సంతోషపడిపోతున్నాడు. చూడండి ఆ కళ్ళల్లో ఆనందం. చూడండి ఒకసారి తిని సూపర్ 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 అంటున్నాడు. చాలా బాగున్నాయి అంటున్నాడు. చూడండి ప్లేట్ మొత్తం తీసుకున్నాడు వడలు. ఎంతైనా ఆ సంతోషమే వేరు కదండి. తను చేసుకున్న వడలు తనే తింటుంటే ఆ సంతోషమే వేరు కదండి. ఈ సుబ్బు వంటలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.